శ్రీరామనవమి సందర్భంగా మరి కాసేపట్లో శోభాయాత్ర నిర్వహించనున్నారు. మంగళహాట సీతారాం బాగ్ నుంచి కాసేపట్లో ప్రారంభం కానున్న ఈ యాత్ర సుల్తాన్ బజార్లోని హనుమాన్ వ్యాయామశాల వరకు కొనసాగనుంది. మొత్తం 3.8 కిలోమీటర్ల మేర సాగనుంది శోభాయాత్ర. అయితే ఈ అంశంపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రాజు లైవ్లో అందిస్తారు. రాజు, చెప్పండి. రైట్ గ్రేసీ, శ్రీరామనవమి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో కూడా పెద్ద ఎత్తున సీతారాం బాగ్ నుంచి అటు కోటిలోని సుల్తాన్ బజార్ వరకు కూడా ఈ యొక్క శోభాయాత్ర కొనసాగనుంది. కొద్దిసేపటి క్రితమే ఈ యొక్క శోభాయాత్ర ఘనంగా ప్రారంభమైనటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రతి ఏటా శ్రీరామనవమి సందర్భంగా నిర్వహించేటటువంటి ఈ యొక్క శ్రీరామనవమి వేడుకల్లో సీతారాముల కళ్యాణం అనంతరం ఈ యొక్క భారీ ఎత్తున ఈ యొక్క శోభాయాత్ర కొనసాగనుంది. ఈ యొక్క శోభాయాత్రకు అన్ని రకాల ఏర్పాట్లను ఇప్పటికే పూర్తి చేశారు. అన్ని రకాల వివిధ శాఖల అధికారులు కూడా పూర్తి చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అన్ని రకాల ఏర్పాట్లతో పాటుగానే ఇటు ఇక్కడికి వచ్చేటటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా మనము ఉత్సవ కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. కొద్దిసేపటి క్రితమే ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కూడా ఈ యొక్క శోభాయాత్ర జరిగే ప్రాంగణం సీతారాం బాగ్కు చేరుకొని స్వామివారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. ప్రధానంగా ఈ యొక్క సీతారాం బాగ్లో ప్రారంభమయ్యేటటువంటి ఈ యొక్క శోభాయాత్ర భాగ్యనగర్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా జరుగుతుంది. ఈ యొక్క శోభాయాత్ర కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైంది. ఈ సీతారాం బాగ్లో ప్రారంభమయ్యే శోభాయాత్ర ఇక్కడి నుంచి బోయిగూడ కమాన్, అనితా టవర్స్, జాలీ హనుమాన్ టెంపుల్, ధూల్పేట్ అంబేద్కర్ అటు గాంధీ విగ్రహంతో పాటు జుమ్మరాజ్ బజార్, బేగం బజార్, సిద్దంబర్ బజార్, శంకర్ షేర్ హోటల్ వాటితో పాటు కానీ గౌలీగూడ చమాన్ తో పాటు కానీ అటు గురుద్వార్, శ్రీరామ్ మందిర్, పోత్లిబౌలి, ఆంధ్ర బ్యాంక్, కోటి ఆంధ్ర బ్యాంక్ నుంచి డిఎంఈ కోటి వరకు కూడా ఈ యొక్క శోభాయాత్ర కొనసాగుతుంది. సుల్తాన్ బజార్ నుంచి అక్కడి నుంచి కోటి వ్యాయామశాల వరకు కూడా ఈ యొక్క శోభాయాత్ర వెళ్ళనుంది. ప్రధానంగా ఈ యొక్క శోభాయాత్రకు సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లను అయితే అధికారులు పూర్తి చేశారు. ప్రస్తుతం మనతో పాటు విక్రమ్ సింగ్ మాన్ గారు ఉన్నారు. వారితో అడిషనల్ సిపి యొక్క ఏర్పాట్లను కూడా పరిశీలిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. ఎక్కడికక్కడ ఈ యొక్క భద్రతా ఏర్పాట్లను దాదాపు 20,000 మంది పోలీసు బందోబస్తు నడుమ ఈ యొక్క శోభాయాత్ర కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. ఓవరాల్గా ఈ యొక్క శోభాయాత్ర దేశవ్యాప్తంగా ఈ యొక్క శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కళ్యాణ మహోత్సవం ఘట్టాలు ప్రతి గ్రామాన జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. ఇక్కడ సీతారాం బాగ్లో ఏర్పాటు చేసినటువంటి ఆలయం వద్ద కొద్దిసేపటి క్రితమే సీతారాముల కళ్యాణ మహోత్సవం పూర్తయింది. ఆ తర్వాత గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ స్వామివార్లను దర్శించుకున్నారు. ఆ తర్వాత స్వామివార్లను దర్శించుకున్న అనంతరం కూడా ఆయన ప్రసంగించారు. ఈ యొక్క కార్యక్రమంలో కూడా త్రిపుర డిప్యూటీ సీఎం అటు రామ్ ప్రసాద్ పాల్ కూడా పాల్గొన్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. ఓవరాల్గా ఈ యొక్క భాగ్యనగర ఉత్సవ కమిటీ సభ్యులతో మాట్లాడేటటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు వారు ఉన్నారు. సార్, ఇవాళ ఇప్పటికే ఈ యొక్క శోభాయాత్ర ప్రారంభమైనటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎటువంటి ఏర్పాట్లు చేశారు? ఎంతమంది పార్టిసిపేట్ చేసేటటువంటి అవకాశం ఉంది? చాలా ఘనంగా ఈ యొక్క ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. పొద్దున్నే మన రాష్ట్ర గౌరవనీయులైనటువంటి జిష్ణుదేవ్ వర్మ గారు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా ఉత్తరప్రదేశ్ నుంచి విచ్చేసినటువంటి శంకరాచార్య వారు, అదేవిధంగా త్రిపుర డిప్యూటీ స్పీకర్ గారు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఆ యొక్క సీతారామ కళ్యాణంలో స్వామివారికి ముత్యాల తలంబ్రాలు, అదేవిధంగా పట్టు వస్త్రాల సమర్పణ కార్యక్రమం జరిగింది. ఈ యొక్క శోభాయాత్ర మరికొద్ది నిమిషంలో ఇక్కడ నుంచి సీతారాం బాగ్ నుంచి ప్రారంభమై ఈ యొక్క యాత్ర మంగళాట్, పురాణాపూల్, బేగం బజార్, ఛత్రి మీదుగా కోటి ఆంధ్ర బ్యాంక్ వరకు కూడా ఈ యొక్క శోభాయాత్ర ఎంతో ఘనంగా జరుగుతూ ఉంది. లక్షలాదిగా రామ భక్తులందరూ కూడా జై శ్రీరామ్ అన్నటువంటి ఒక నినాదంతో ఇక్కడి నుంచి కదిలి ఈ యొక్క శోభాయాత్రలో పాల్గొని జయప్రదం చేయడానికి అందరూ కూడా సంసిద్ధం అయి ఉన్నారు. ఎన్నింటి వరకు సుల్తాన్ బజార్ వ్యాయామశాలకు చేరుకునే అవకాశం? దాదాపు సాయంత్రం 7 గంటల వరకు కూడా ఈ యొక్క శోభాయాత్ర అక్కడ చేరుకుంటుంది. అక్కడ చేరుకున్నటువంటి తదుపరి ఈ యొక్క శోభాయాత్రలో ఉత్తరప్రదేశ్ నుంచి విచ్చేసినటువంటి గౌరవనీయులు స్వామీజీలు శంకరాచార్య వారు అధోక్షానంద్ గారు అక్కడ సంబోధించి భక్తుల్ని ఉద్దేశించి మాట్లాడతారు. దాంతోపాటుగానే
ఎంతమంది భక్తులు పార్టిసిపేట్ చేసేటటువంటి అవకాశం? దాదాపు భాగ్యనగరంలో అనేక విధాల నుంచి ఇచ్చే ఊరేగింపులు వేరే వేరే క్షేత్రం నుంచి బయలుదేరి లక్షలాదిగా ఈ యొక్క పెద్ద ఒక శోభాయాత్ర అన్నీ కూడా క్లబ్ అయి బేగం బజార్ ఛత్రి నుంచి ఈ యొక్క శోభాయాత్ర ఆంధ్ర బ్యాంక్ వరకు కూడా సమ్మిళితమై ఒక లక్షలాదిగా దాదాపు 4-5 లక్షల మంది రామభక్తులు కూడా పాల్గొనేటటువంటి మా యొక్క అంచనా. ఓవరాల్ గా పూర్తి స్థాయిలో కూడా ఇప్పటికే సీతారాం బాగు నుంచి పూర్తి స్థాయిలో ఈ యొక్క శోభాయాత్ర ఘనంగా ప్రారంభమైంది. జై శ్రీరామ్ అనే నినాదాలతో ఈ యొక్క శోభాయాత్ర మారుమోగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే సిటీ సిపి సివిఎన్ కూడా ఇక్కడ ఏర్పాట్లను పరిశీలించారు. పూర్తి స్థాయిలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఈ యొక్క శోభాయాత్రకు అటెండ్ అయ్యేటటువంటి భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. అలాగే భద్రతా పరంగా కూడా సీసీటీవీ ఫుటేజ్లను ఎప్పటికప్పుడు సిసిఎస్ నుంచి పర్యవేక్షిస్తున్నారు. దాంతోపాటుగానే డ్రోన్ కెమెరాలతో కూడా ఈ యొక్క పోలీసులు పర్యవేక్షిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. భక్తులు పూర్తి స్థాయిలో అలర్ట్ గా ఉండాలి. దాంతో పాటుగానే ఇక్కడికి వచ్చేటటువంటి భక్తులు ఎవరైతే ఉంటారో స్వామివారి ఈ యొక్క దివ్య ఆశీస్సులు తీసుకొని వెళ్ళవలసిందిగా ఈ యొక్క ఉత్సవ కమిటీ సభ్యులు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. ఇవాళ కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైనటువంటి ఈ యొక్క శోభాయాత్ర నేరుగా ఇక్కడి నుంచి దూల్పేట నుంచి అలాగే పుత్లిబౌలి వరకు కూడా ఈ యొక్క శోభాయాత్ర చివరికి. రైట్, థ్యాంక్ యూ రాజు.